హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అనమాట. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కింద మనకి 12 డిజిట్ ఒక యూనిక్ నెంబర్ ఇవ్వడం కోసం అయితే ఇది నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇదైతే మనకి ఒక గేట్వే లాగా అయితే ఉపయోగపడుతుంది అనమాట. మన యొక్క అకాడమిక్ అలాగే స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇంటిగ్రేట్ చేసుకొని క్రెడిట్ బేస్డ్ సిస్టమ్ కింద అయితే మనం దీనిని డిజిటల్ లోకర్లో అయితే పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీని కింద మనకి 4 స్టెప్స్లో అయితే మనం దీనిని పొందే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే మన ఎడ్యుకేటింగ్ పేరెంట్స్ అనమాట, అలాగే కన్సెంట్ సబ్మిటెడ్, అలాగే అపార్ ఐడి జనరేషన్, అలాగే అప్లోడ్ టు డిజిలాక్. ఈ విధంగా మనం 4 స్టెప్స్లో అయితే మనం ఈ యొక్క అపార్ ఐడిని మనం ఇంటిగ్రేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మనకి 5 years నిండినటువంటి అందరు స్టూడెంట్స్ కూడా దీనికి ఎన్రోల్ అయితే అవ్వచ్చు అనమాట. స్టూడెంట్స్ మస్ట్ బి అట్లీస్ట్ 5 years ఆఫ్ ఏజ్ అనమాట. అలాగే ఏదో ఒక కాలేజీ, స్కూలు లేదంటే యూనివర్సిటీలో అయితే వాళ్ళు ఎన్రోల్ అయితే అయ్యి ఉండాలన్నమాట ఆ యొక్క స్టూడెంట్ అని. అలాగే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అలాగే ప్లస్ దీనికోసం మనకి ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, ఇంకా డొమిసైల్ సర్టిఫికేట్ అంటే రెసిడెంట్ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ అయితే కావాలన్నమాట. ఇదైతే మనకి కన్సెంట్ ఫామ్ అనమాట. అది ఒక స్టూడెంట్ యొక్క ఫాదర్ కానీ లేదంటే మదర్ కానీ లేదంటే లీగల్ గార్డియన్ ఎవరైనా కూడాను దీనిని స్కూల్కి అయితే మీరు సబ్మిట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ స్కూల్ నేమ్ అయితే రాసుకోవాలి. అలాగే కన్సెంట్ ప్రొవైడర్ నేమ్ అనమాట. ఎవరైతే కన్సెంట్ ఇస్తున్నారో ఫాదరా, మదరా లేదంటే లీగల్ గార్డియనా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇది మనకి ఎనబుల్ ఎడిటింగ్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి ఇది ఈ యొక్క ఫామ్ అనేది మనకి ఎడిట్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకొని ప్రింట్ అవుట్ అయితే తీసుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. ఇంకా న్యాచురల్ లేదంటే లీగల్ గార్డియన్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ నేమ్ రాయాలి. అలాగే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ లేదంటే పాన్ కార్డు లేదంటే ఓటర్ ఐడి అనమాట. ఓటర్ ఐడి, ఈపీఐసి లేదంటే డిఎల్ అంటే డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే పాస్పోర్ట్ అనమాట. ఏదో ఒక ఐడెంటిటీ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఆధార్ అయితే ఆధారం రాయాలి. ఇక్కడైతే ఐడి నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ అయితే చేసుకోవాలి. డేట్, ప్లేస్ అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ మన స్టూడెంట్ నేమ్తో ఇక్కడ క్రెడిట్ బ్యాంక్ ఫర్ స్టూడెంట్స్ కోసం ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి abc.gov.in అనమాట. ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ మై అకౌంట్ అని ఉంటుంది రైట్ సైడ్ టాప్లో. పైకి వచ్చేస్తే స్టూడెంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇది డిజిలాకర్కి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే ఇక్కడ మొబైల్ నెంబరు, పిన్, అయితే యూజర్ నేమ్, పిన్ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఇక్కడైతే మనకి కొత్తగా అయితే మీరు యూజర్గా సైన్ అప్ అవ్వాలంటే సైన్ అప్ అనే బటన్ ఉంది. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీకు 10 digit మొబైల్ నెంబర్ అయితే ఉన్నది. ఇక్కడ మీరు ఎంటర్ చేసేసిన తర్వాత జనరేట్ ఓటీపీ అంటే ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది. అలాగే మీకు ఫుల్ నేమ్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి యాజ్ పర్ ఆధార్ కార్డు ప్రకారం. ఇక అలాగే జెండర్ అనమాట, మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు యూజర్ నేమ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, పిన్ ఒకటి క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, టిక్ ఆన్ చేయాలి, వెరిఫై అనాలి. సైన్ ఇన్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ మనకి మొబైల్ నెంబరు, పిన్ అనేది మనం జనరేట్ చేసుకున్నాము, ఎంటర్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఇంకా యూజర్ నేమ్ ద్వారా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం అనమాట. డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మనం జనరేట్ చేసుకున్నాం యూజర్ నేమ్, అలాగే పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. లేదంటే కనుక ఇక్కడ స్టూడెంట్ ఐడి అనమాట, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, అపార్ కానీ ఇక్కడ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి. పైన ఏదైతే ఇస్తామో ఆ నెంబర్, పిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఏదే విధంగా మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వెరిఫై ఓటీపీ వస్తుంది అనమాట. ఆ యొక్క ఆధార్ సీడెడ్ మొబైల్ నెంబర్ ఏదైతే దానికి ఇక్కడ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ కింద మనం ఇదైతే మన డిజిలాకర్కి ఒక పర్పస్ అనమాట. అంటే ఇక్కడ పర్పస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ తీసుకొని ఎలో అనాలి. ఫ్రెండ్స్, ఎల్లో అంటే యువర్ కేవైసీ వెరిఫికేషన్ ఇస్ పెండింగ్ అని వచ్చిందనమాట. ప్లీజ్ కంప్లీట్ యువర్ కేవైసీ టు గెట్ బెనిఫిట్స్ ఆఫ్ ఏబీసీ కింద ఇక్కడ స్టూడెంట్ ఐడి కింద మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్, మనం ఏదైతే అక్కడ ఇచ్చామో ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. పాన్ కార్డు అయితే పాన్ కార్డు, ఏదైతే ఆధార్ కార్డు అయితే ఆధార్ కార్డు. వెరిఫై అని బట్టన్ దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఇదైతే మనకి డిజిలాకర్ అకౌంట్ లాగిన్ అనమాట. ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఇలా అయితే అడుగుతుంది అనమాట. మొబైల్ నెంబరు, నెక్స్ట్ ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి లాగిన్. అలాగే యూజర్ నేమ్తో కూడా మనం లాగిన్ అవ్వచ్చు. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినా కూడా ఓటీపీ వస్తుంది, మనం ఎంటర్ చేసుకుని లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట.
లాగిన్ అయిన తర్వాత మనకి ఆధార్ కార్డుతో పాటు మనకి అపార్ కార్డు కూడా ఇక్కడ మనకి అప్డేట్ అయితే అవుతుంది అనమాట. మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు.